Hi everyone, welcome back. I am Sujata Kavaluri. Welcome back to our channel Easy English by Sujata. ఈ వీడియో ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం ఓన్లీ టెక్స్చువల్ గ్రామర్. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నా కూడా ఆ పాయింట్ దీనిలో వస్తుంది పాస్ట్ టెన్స్కి సంబంధించి ఈ వీడియోలో. ఓకే, నేను మీకు ప్రజెంట్ టెన్స్ ఆల్రెడీ చేశాను, వీడియో అప్లోడ్ చేశాను. ఇది పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే, మధ్యలో గ్యాప్ వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సారీ ఫర్ దట్. నాకు కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ ఉండడం వల్ల చేయలేకపోయాను వీడియోస్ మధ్యలో. ఓకే, ఇక్కడ నుంచి చేస్తాను. మీ పబ్లిక్ ఎగ్జామ్కి ముందే నేను టెక్స్చువల్ గ్రామర్ అంతా కూడా వీడియోస్ చేస్తాను. ఫైన్. ఓకే, ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఓకే, లైక్ అండ్ షేర్ ద వీడియో. ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్ టెక్స్చువల్ గ్రామర్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకి 4 రకాలు ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో 4 రకాలు చెప్పాను కదా, అలానే పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఉన్న 4 ఏంటిది? సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఈ 4 ఏరియాస్ నుంచి మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ కానీ ఏమున్నా కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. ఈ ఒక వీడియో చూసుకుంటే మీకు పాస్ట్ టెన్స్ ఇంకా టెక్స్ట్ బుక్ చూసుకోక్కర్లా. వీడియోలోకి వెళ్ళడానికి ముందు చిన్న హింట్ చెప్తా. ఏంటిది అని అంటే, మీకు ఎగ్జామ్లో ఇచ్చిన సెంటెన్స్లో ఓకే ఎక్కడైనా కానీ చూడండి, ఎస్టర్డే. ఎస్టర్డే అంటే గతం, నిన్న. ఈ ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ కాదు, జరిగిపోయింది. ఎస్టర్డే. లాస్ట్ వీకెండ్, గత వీకెండ్లో అంటే పోయిన వారం వీకెండ్లో అని అర్థం. బిఫోర్ లంచ్, బిఫోర్ అని కానీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, 2 years ago, దిస్ మార్నింగ్. మార్నింగ్ గురించి చెప్తున్నాడంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు అని అర్థం. లాస్ట్ నైట్, రాత్రి అని. లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం. ఇక్కడ యెస్టర్డే. ఓకే, సింపుల్ పాస్ట్కి సంబంధించి ఓన్లీ ఈ 10 మాత్రమే ఉన్నాయి. ఇవి 2 క్వశ్చన్స్లో ఉన్నాయి, క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్స్లో ఉన్నాయి. మిగతా 8 మీకు మీ టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో ఉన్నాయన్నమాట. మీ క్వశ్చన్లో ఎక్కడైనా కూడా ఇవి ఉంటే కనుక మీరు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ డాష్ అంటే తర్వాత మీట్ అని ఉంది. మై ఫ్రెండ్ ఎస్టర్డే, నేను నిన్న నా ఫ్రెండ్ని కలిశాను. అయితే ఇక్కడ మీట్ అని ఉంది. మీకు దీనిలో 5 out of 5 మార్క్స్ స్కోర్ చేయాలి అని అనుకుంటే కనుక V1, V2, V3లని కొంచెం ఒక 100 అయినా తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, మీట్, మెట్, మెట్, విజిట్, విజిటెడ్, విజిటెడ్, ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. ఈడీ యాడ్ అయ్యే ఎక్కువ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొంచెం తక్కువే ఉంటాయి, ఈడీ యాడ్ అయ్యే ఎక్కువ ఉంటాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇది మీట్ ఉంది, మీట్, మెట్, మెట్, మీటెడ్, మీటెడ్ అని రాలేదుగా, ఈడీ యాడ్ అయింది, ఇది యాడ్ అయింది, ఈడీ. ఫినిష్, ఫినిష్డ్. ఇది రైట్, రోట్, రిటర్న్, ఇది కూడా ఇర్రెగ్యులర్ ఉంటుంది. ప్లాన్, ప్లాన్డ్, ప్లాన్డ్. ట్రావెల్, ట్రావెల్డ్, ట్రావెల్డ్. ఫర్గెట్, forgot, forgotten, forgot. Talk, talked, talked. Buy, bought. Yesterday went sleep, slept. ఇలాగ మీకు పాస్ట్ టెన్స్లు తెలిసి ఉండాలి. ఓకేనా? అది తెలియకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. సో మీకు అట్లీస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న వీటి అయినా మీరు పాస్ట్ టెన్స్లు తెలుసుకోండి. పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్ కూడా. ఫైన్. ఇప్పుడు చూడండి, ఐ డాష్ మై ఫ్రెండ్ ఎస్టర్డే. మీట్ అని ఉంది ఇక్కడ, దీనికి పాస్ట్ ఫామ్ రాయాలి మీరు. ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే, అంతే. 1 మార్క్ వచ్చేస్తుంది మీకు. చూడండి ఎంత ఈజీనో. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అలా ఉంటే కనుక గతం గురించి ఏదైనా సెంటెన్స్లో. ఐ డాష్ మై గ్రాండ్ మదర్ లాస్ట్ వీకెండ్. లాస్ట్ పోయిన వారం వీకెండ్లో మా గ్రాండ్ మదర్ని కలిశాను. విజిట్ అంటే విజిటెడ్. షీ డాష్ హర్ హోంవర్క్ బిఫోర్ లంచ్. లంచ్కు ముందే ఆమె హోంవర్క్ చేసేసింది. ఫినిష్, ఫినిష్డ్. ఏడి. వెన్ డాష్ హీ డాష్ రైట్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఇదేంటిది? ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్. లాస్ట్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్, ఇది అందుకే 2 వచ్చాయి. దీని కిందది కూడా అంతే, క్వశ్చన్. ఇది దిస్ ఈజ్ నాట్ ఎ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. 2 బ్లాంక్స్ వచ్చాయి. ఎలా వచ్చినప్పుడు ఆ 2 బ్లాంక్స్కి కలిపి 1 మార్క్ ఇస్తాడు. మీరు ఏది మిస్ అయినా కూడా 1 మార్క్ పోద్ది.
ఒకటి కరెక్ట్ ఇచ్చి ఒకటి రాంగ్ ఇచ్చినా కూడా హాఫ్ కూడా వేయరు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు రాసావు, అంతే కదా. రైట్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. వెన్, ఎప్పుడు. నువ్వు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడు రాసావు అన్నప్పుడు వెన్ డిడ్ హీ రైట్, అంటే అతను ఎప్పుడు రాశాడు అని. వెన్ తర్వాత డిడ్ వస్తుంది క్వశ్చన్ కాబట్టి. వెన్ డిడ్ హీ, డిడ్ ఆల్రెడీ పాస్ట్ టెన్స్ కాబట్టి రైట్నే ఉంచేసుకోవాలి ఇక్కడ, ఇది మారదు. ఎందుకంటే డిడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి. వెన్ డిడ్ హీ రైట్ ద ఎగ్జామ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అతను ఎప్పుడు రాశాడు ఈజ్ ద క్వశ్చన్. నౌ సీ ద ఫిఫ్త్ వన్. డాష్ దే డాష్ ద మీటింగ్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ ప్లాన్ చేశారా ఈ మీటింగ్ని. అప్పుడు డిడ్ దే ప్లాన్, ప్లానే ఇక్కడ డిడ్ వస్తుంది కాబట్టి డిడ్ దే ప్లాన్ ద మీటింగ్ లాస్ట్ మంత్. ఈ మీటింగ్ గురించి లాస్ట్ మంత్ ప్లాన్ చేశారా అని అడిగేదానికి. ఇలా వస్తే కొంచెం ఆలోచించుకోండి అమ్మా. ఓకే, డిడ్ వస్తుంది కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్నదే మీకు నెక్స్ట్ బ్లాంక్లో వస్తుంది, ముందు బ్లాంక్లో డిడ్. ఓకే, ఈజీనే. దే డాష్ ట్రావెల్ టు జపాన్ 2 years ago. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు జపాన్కి ట్రావెల్ చేశారు. TRAVELLED, ట్రావెల్డ్. ఫైన్. హీ డాష్ హిజ్ వ్యాలెట్ ఎట్ హోమ్ దిస్ మార్నింగ్. ఈరోజు పొద్దున్న అతను వ్యాలెట్ని మర్చిపోయాడు. ఫర్గెట్ అంటే ఫర్గాట్. హీ ఫర్గాట్ హిజ్ వ్యాలెట్ ఎట్ హోమ్ దిస్ మార్నింగ్. 8th one. వి డాష్ ఆన్ ఫోన్ ఫర్ 30 minutes లాస్ట్ నైట్. టాక్డ్. మేము మాట్లాడుకున్నాం, రాత్రి ఒక అరగంట మాట్లాడుకున్నాం మేము అనం, అంటే వి టాక్డ్. రమణి డాష్ ద పెయింటింగ్ లాంగ్ ఎగో. చాలా కాలం క్రితం ఆమె బై అంటే కొనడం. దీనికి బ్రింగ్కి బైకి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. బ్రింగ్ బ్రాట్, బై బాట్, ఆర్ ఉండదు. ఓకే, బై BOUGHT. రమణి బాట్ ద పెయింటింగ్ లాస్ట్, ఎప్పుడు లాంగ్ ఎగో, చాలా కాలం క్రితం ఆమె కొనింది. ఎస్టర్డే వెన్ ఐ వెంట్ హోమ్, నేను నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు మై కిడ్స్ నిద్రపోయారు, అంటే స్లీప్, స్లెప్ట్. ఫైన్. మీరు టెక్స్ట్ బుక్లో అన్నీ కలిపి ఒక చోటే ఉంటాయి కాబట్టి ఒక నోట్ బుక్లో ఎక్కడైనా రాసుకోండి. ప్రజెంట్ టెన్స్ రాసుకున్నారు కదా, ఆ నెక్స్ట్ పేజ్లో పాస్ట్ టెన్స్ అని పెట్టుకుని ఒక చోట రాసుకున్నారనుకోండి, ఎగ్జామ్ టైంలో ఆ పేపర్ తిరిగేసుకుంటే సరిపోద్ది. మీరు టెక్స్ట్ బుక్లో పేజ్లు అవన్నీ చూసుకోక్కర్లే. ఇంకా మొత్తం ఎక్కడ టెక్స్ట్ బుక్లో ఎక్కడున్నా కానీ ఇక్కడ కవర్ అయిపోతుంది కాబట్టి ఒక చోట రాసుకోండి, బెటర్ కదా. రాసుకుంటే మీకు ఈజీగా మీరు రివిజన్కి చాలా ఈజీగా పనిచేస్తుంది అట్లా. ఫైన్. ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్ టెన్స్ కదా, ఇది కంటిన్యూస్ ఉంటుంది. కీప్ వాచింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్లో మీరు సెంటెన్స్ చూసిన వెంటనే ఇది పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి అని ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా. వెన్ అండ్ వైల్. సెంటెన్స్లో వెన్ కానీ వైల్ కానీ ఉంది అని అంటే 99% అది పాస్ట్ కంటిన్యూసే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్స్లు కొన్ని చూద్దాం. చూడండి. వైల్ సెంటెన్స్ ఇక్కడ స్టార్టింగే వైల్ ఉంది. ఓకే, వైల్ అంటే చేస్తూ ఉన్నప్పుడు. సెంటెన్స్లో వైల్ అంటే లాంగ్ యాక్షన్కి వాడతారు, షార్ట్ యాక్షన్కి వెన్ వాడతారు. లాంగ్ యాక్షన్కి అని అంటే నేను అది చేస్తూ ఉన్నప్పుడు, అంటే ఇది రెండు గతంలోనే అయిపోతాయి. నిన్న అది అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇలా జరిగింది, అలా జరుగుతూ ఉన్నప్పుడు అన్నదానికి ముందు మీరు పెట్టాలి అని అనుకుంటే వైల్ పెట్టాలి. ఇలా జరిగింది అని చెప్పాలనుకుంటే వెన్ పెట్టాలి. అర్థమైందా. వెన్ షార్ట్ యాక్షన్కి ముందు, వైల్ ఏమో లాంగ్ యాక్షన్కి ముందు. అదేంటి అనేది ఇప్పుడు ఇది చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకేనా. వైల్ ఐ రీడ్ అని ఉంది ఇక్కడ. రీడ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాడు కాబట్టి నేను చదువుతూ ఉన్నప్పుడు మై బ్రదర్ అరైవ్డ్, మా బ్రదర్ వచ్చాడు. ఓకేనా. ఇక్కడ వైల్ ఉంది సెంటెన్స్లో. ఇక్కడ రెండో సెంటెన్స్లో ఏముంది, ఎట్ దిస్ టైం లాస్ట్ నైట్. ఇలా ఉన్నా నిన్న ఇదే టైంకి, ఎట్ దిస్ టైం లాస్ట్ నైట్ అంటే రాత్రి ఇదే టైంకి అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇదిగో వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. డిన్నర్, వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయినప్పుడు. ఎట్ దిస్ టైం ఎస్టర్డే, నిన్న ఈ టైంకి. ఓకే. ఎగ్జామ్ ఎట్ 7 PM ఎస్టర్డే, ఇలా ఉన్నప్పుడు. వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వెన్
ఓకే, ఆఫ్టర్నూన్ ఆన్ హిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్టర్నూన్, నిన్న మధ్యాహ్నం అంతా అని వస్తుంది. ఇక్కడ వెన్ ద పవర్ వాజ్ ఆఫ్ త్రూ ద డిజర్ట్ దట్ డే. ఓకే, నెక్స్ట్ ఆన్ హిస్ కార్ వెన్, ఇదిగో వెన్ ఇక్కడ ఉంది. కొన్ని మీరు చూడండి మీకు అర్థమైపోతుంది ఈజీగా. వైల్తో సెంటెన్స్ ఉండి బ్లాంక్ ఉంది అని అంటే అది చేస్తూ ఉన్నప్పుడు ఇది జరిగింది అని అర్థం. వైల్ ఇక్కడ రీడ్ ఉంది, వైల్ ఐ వాజ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నప్పుడు మై బ్రదర్ అరైవ్డ్, మా బ్రదర్ వచ్చాడు. ఇక్కడ వైల్తో అయిపోయింది కదా, మళ్ళీ లాస్ట్లో వెన్తోనే ఉందో, వైల్తో ఇంకెక్కడా లేదు, ఒకటే. ఇంకా వెన్తో వస్తే ఎలాగుంటుందో చూడండి. ఐ డాష్ డిన్నర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ నైట్, రాత్రి ఈ టైంకి నేను తింటూ ఉన్నాను. ఎట్ దిస్ టైమ్ అని ఉంది అని అంటే పాస్ట్ కంటిన్యూస్గా వస్తుంది సెంటెన్స్లో, గుర్తుపెట్టుకోండి బాగా. ఓకేనా, ఐ వాజ్ ఈటింగ్, నేను అనేది ఒకటే కదా, నేను ఒక్కదాన్నే. అక్కడ ఈ స్టార్టింగ్లో ప్రొనౌన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దే అని ఉందనుకో ఒకలా వస్తుంది, అయ్యి ఉంటే ఒకలాగా వస్తుంది, హీ షీట్ ఉంటే ఒకలాగా వస్తుంది, అంటే కొంచెం మారుతాయి. చూడండి, ఐ వాజ్ ఈటింగ్ డిన్నర్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ నైట్, రాత్రి ఈ టైంకి నేను తింటూ ఉన్నాను. ఫైన్. అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇద్దరున్నారు చూడండి, అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ కాబట్టి ప్లూరల్ వస్తుంది. అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ ప్రాబ్లమ్ వెన్ ఐ వెంట్ దేర్, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళేటప్పటికి. వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు అజయ్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వెర్ సాల్వింగ్, ఇక్కడ వెర్ వస్తుంది. పాస్ట్ ఫామ్ ఫర్ ఆర్ ఏంటిది, వెర్, ప్లూరల్ కాబట్టి. వెర్ సాల్వింగ్, SOLVING, సాల్వింగ్. See the next one. I dashed dinner when the phone rang. ఫోన్ రింగ్ అయ్యే టైంకి నేను తింటూ ఉన్నాను. ఓకే, వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఫోన్ రింగ్ అయినప్పుడు అంటే ఒరే నిన్న నాకు ఫోన్ వచ్చిందిరా, ఆ టైంకి నేను తింటూ ఉన్నాను అప్పుడు ఫోన్ వచ్చింది కదా. అట్లా గతంలోనే జరుగుతాయి రెండు యాక్షన్లు కూడా, ఒకటి జరుగుతూ ఉండగా ఇంకొకటి జరుగుతుంది. ఆ ఇంకొకటి జరిగిన దాని ముందేమో వెన్ వస్తుంది, ఈ జరుగుతూ ఉన్న దాని గురించి చెప్పాలంటే వైల్ వస్తుంది. మ్యాక్సిమం మీకు వెన్తోనే ఉన్నాయి, వైలు ఒకటే ఉంది. ఇది ఐ డాష్ డిన్నర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్ అంటే ఐ వాజ్ కుకింగ్ డిన్నర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్, ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను వంట చేస్తూ ఉన్నా. షీ డాష్ టు హర్ ఫాదర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, టాక్ అని ఉంది కదా, నిన్న ఈ టైంకి ఈమె వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ఉంది. ఓకే, ఎప్పటికీ వాళ్ళ ఫాదర్ వచ్చే టైంకి, ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి. ఎట్ దిస్ టైమ్ అని ఉంటే కనుక పాస్ట్ కంటిన్యూస్ రావాలమ్మా బ్లాంక్లో. అప్పుడు షీ అని ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్కి పాస్ట్ టెన్స్ ఏంటి, వాజ్. షీ వాజ్ టాకింగ్ టు హర్ ఫాదర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతూ ఉందామె. ఇక్కడ ఇది చూడండి క్వశ్చన్, ఇది డాష్ యూ డాష్ ఫర్ ద ఎగ్జామ్ 7 PM ఎస్టర్డే అంటే ఇక్కడ స్టడీ అని ఉంది. ఆ ఎగ్జామ్ కోసం రాత్రి నువ్వు 7 గంటలకు చదువుతూ ఉన్నావా, అది క్వశ్చన్. అప్పుడు ఏమంటుంది ఇక్కడ, వెర్ యూ, డిట్ రాదు ఇక్కడ, వెర్ యూ స్టడీ కదా, వెర్ యూ స్టడీయింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఎట్ 7 PM ఎస్టర్డే, రాత్రి 7 PMకి నువ్వు ఎగ్జామ్ కోసం చదువుతూ ఉన్నావా, అది క్వశ్చన్. నెక్స్ట్ వన్, దే డాష్ ప్లే గోల్ఫ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వాళ్ళు ఆడుతూ ఉండగా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఓకే, దే వెర్ ప్లేయింగ్, మీరు కూడా గెస్ చేయండి అమ్మా, దే వర్ ప్లేయింగ్ గోల్ఫ్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వాళ్ళు ఆడుతూ ఉన్నారు, రైన్ స్టార్ట్ అయిపోయింది. హీ డాష్ వర్క్ ఆన్ హిస్ ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్టర్నూన్ ఎస్టర్డే, నిన్న మధ్యాహ్నం అంతా కూడా అతను ప్రాజెక్ట్ మీద పనిచేస్తూనే ఉన్నాడు అంటే హీ వాజ్ వర్కింగ్. హీ వచ్చినా, షీ వచ్చినా, ఐ వచ్చినా పాస్ట్ కంటిన్యూస్లో వజలే వస్తాయమ్మా. ఒకవేళ దే వస్తే వేరే వస్తుంది. ఓకే, క్వశ్చన్ ఫామ్లోకి వచ్చినా కూడా వేరే వస్తుంది. నెక్స్ట్, పద్మిని డాష్ వాచ్ టీవీ వెన్ ద పవర్ వాజ్ ఆఫ్, పద్మిని టీవీ చూస్తూ ఉండగా పవర్ ఆఫ్ అయిపోయింది. ఓకే, పద్మిని వాజ్ వాచింగ్
was watching TV when the power was off. At midnight lo we dash through the desert that day. ఇక్కడ నేను వర్బ్ లేదేంటి, వర్బ్ ఏమొచ్చింది ఇక్కడ, డ్రైవ్. ఓకే, ఇక్కడ వర్బ్ డ్రైవ్. ఎట్ మిడ్ నైట్ వి ఉంది కాబట్టి వెర్ ప్లూరల్ వస్తుంది ఇక్కడ, ష్యూర్. ఎట్ మిడ్ నైట్ వి వేర్ స్టిల్, అక్కడ డ్రైవ్ ఉంది, డ్రైవింగ్. వి వర్ స్టిల్ డ్రైవింగ్ త్రూ ద డిజర్ట్ దట్ డే. డిజర్ట్లో మేము అది మిడ్ నైట్లో పోతూనే ఉన్నాం అట్లా. వెన్ జాన్ డాష్ స్లీప్ సమ్వన్ స్టోల్ హిస్ కార్. జాన్ నిద్రపోతూ ఉండగా కార్ ఎవరు దొంగిలించారు. ఓకే, సమ్వన్ స్టోల్ హిస్ కార్. వెన్ జాన్ వాజ్ స్లీపింగ్, వెన్ జాన్ వాజ్ స్లీపింగ్ సమ్వన్ స్టోల్ హిస్ కార్. ఓకేనా, మీకు పాస్ట్ కంటిన్యూస్లో టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ ఓన్లీ 11 అమ్మ. ఇందాక వేరు సింపుల్ పాస్ట్, ఇవి పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాటిలో తక్కువే ఉంటాయి. ఫైన్, నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత నోట్ చేసుకోవచ్చు. కీప్ వాచింగ్. ఇది ఇందాక మనం కంటిన్యూస్ టెన్స్లో చూసుకున్నప్పుడు గతంలో ఒక పని జరుగుతూ ఉండగా ఇంకొకటి జరిగింది అనేది చెప్పుకున్నాం కదా. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది అని అంటే రెండు పాస్ట్లోనే అయిపోతాయి. ఓకేనా, 2 పనులు గతంలో అయినప్పుడు, జాగ్రత్తగా వినండి పాయింట్ ఇక్కడ, 2 పనులు గతంలో అయినప్పుడు ఫస్ట్ అవుతుంది చూడండి, ఆ 2 పనుల్లోనూ ఫస్ట్ అయిన పని ఉంటుంది చూడండి, దానికి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఈ సెకండ్ అయిన పని ఉంటుంది చూడండి, దానికి సింపుల్ పాస్ట్ వస్తుంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 అంతే. తర్వాత అయిన పనికి, ఈ 2 పనుల్లో ముందైన పనికి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ సెంటెన్స్లో కూడా వెన్ అనేది వస్తుంది, కాకపోతే సెంటెన్స్లో మ్యాక్సిమం కామాలు అయితే ఉంటాయి. 2 సెంటెన్స్లు ఉంటాయి, ఒకటే క్వశ్చన్లో 2 సెంటెన్స్లు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా వినాలి. ఇది వింటే కనుక 1 మార్క్ గ్యారంటీ మీకు. 12 మీకు ఉన్నాయి, దీనిలో నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మోడల్ పేపర్లో కూడా క్వశ్చన్ ఉంది దీనిలో. ఫైన్, ఎలాగో చూడండి. హీ డాష్ ఆల్రెడీ అన్నది 2-3 చోట్ల ఉంది. ఆల్రెడీ ఎక్కడుంది చూడండి, మీకున్న ఎగ్జాంపుల్స్లో ఆల్రెడీ అనేది ఎక్కడన్నా ఉందా అంటే ఇదొక ఆల్రెడీ, ఇదొక ఆల్రెడీ, ఇంకెక్కడన్నా ఉందా ఆల్రెడీ? మోస్ట్లీ లేదన్నట్టుంది. ఓకే, కామాలు ఉన్నాయా? దీనికి కామా ఉంది, ఇది ఈ సెంటెన్స్కి ఉంది, ఈ సెంటెన్స్కి ఉంది, ఇదిగో దీనికి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తే చూడండి. హీ డాష్ ఆల్రెడీ డాష్ గో అవుట్ వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్. నేను అతని రూమ్కి వెళ్ళేటప్పటికీ అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. 2 గతంలోనే జరిగాయి. ఒరే నిన్న వాడు రూమ్కి వెళ్ళేటప్పటికి వాడు లేడురా, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఈరోజు ఒకటితో చెప్తున్నావు, గతంలో జరిగిపోయింది. అప్పుడు ఆ జరిగిపోయిన 2 పనుల్లో నీ ఫ్రెండ్ వెళ్ళిపోవడం ముందైందా, నువ్వు అక్కడ రూమ్కి వెళ్ళడం ముందా? నీ ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు కాబట్టి దానికి హ్యాడ్ ప్లస్ V3 రావాలా. ఓకే, హీ అతను కదా, హీ హ్యాడ్ ఆల్రెడీ. గో ఏమవుతుంది, గో వెంట్ గాన్, ఈ V3 రావాలి, గాన్. హీ హ్యాడ్ ఆల్రెడీ గాన్ అవుట్ వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్. నేను అతని రూమ్కి వెళ్ళేటప్పటికి అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. అది క్వశ్చన్. అక్కడ మీరు చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, టెన్షన్ పడకండి. ఇఫ్ ఐ డాష్ వర్క్ ఉంది హార్డర్, నేను ఒకవేళ హార్డ్ వర్క్ చేసి ఉంటే ఐ వుడ్ హ్యావ్ పాస్ అయి ఉండేవాడిని ఆర్ పాస్ అయి ఉండేదాన్ని. అంటే హార్డ్ వర్క్ చేయడం ముందా, పాస్ అవ్వడం ముందా? హార్డ్ వర్క్ చేసి ఉంటే అంటే ఇఫ్ క్లాజ్, ఇక్కడ హార్డ్ వర్క్ చేసి ఉంటే పాస్ అయి ఉండేదాన్ని, ఇదే ఫస్ట్ కదా. కాబట్టి ఇఫ్ ఐ ఇక్కడ వర్క్ ఉంది, ఓకే, ఐ వుడ్ హ్యావ్ పాస్ అయి ఉండేదాన్ని అని అంటున్నావు. ఎప్పుడు ఇఫ్ ఐ వర్క్ ఉంది కదా, హ్యాడ్ వర్క్డ్
ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్, హ్యాడ్ ప్లస్ V3, ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డర్ ఐ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇంకా కొంచెం కష్టపడి చదువుంటే పాస్ అయి ఉండేదాన్ని. ద డాక్టర్ డాష్ వెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్. వెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్, ఐ వెంట్ సింపుల్ పాస్ట్. ఓకే, ఐ వెంట్ టు హిజ్ రూమ్ సింపుల్ పాస్ట్. ఓకే, ఇక్కడ ఇఫ్ క్లాజ్ వచ్చింది కాబట్టి అది సింపుల్ పాస్ట్లో కాకుండా వుడ్ హ్యావ్ అన్నది వచ్చింది. అక్కడ ఇఫ్ క్లాజ్ వస్తే అలా వస్తుంది. ఇంకా ఇఫ్ క్లాజ్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఇదొకటి ఇఫ్ క్లాజ్, ఇదొకటి ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్ రాదు, వుడ్ హ్యావ్ అని వస్తుంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3 అని వస్తుంది. వుడ్ హ్యావ్ పాస్డ్ V3, వుడ్ హ్యావ్ మేడ్ V3 అట్లా వస్తుంది అనమాట. మిగతా అన్నిటికీ అది ఇఫ్. ఇఫ్ ఎక్కడ ఒకటి ఉంది 12th one, ఇక్కడ కూడా వుడ్ హ్యావ్ అని ఉంటుంది. అది వుడ్ హ్యావ్ హెల్ప్డ్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఓకే, 3 ఉన్నాయి అలా చూడండి. అంటే ఇది ఇలా అయ్యుంటే ఇది ఇలా అయ్యి ఉండేది అని అట్లా. ద డాక్టర్ డాష్ వెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి డాక్టర్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఓకే, ద డాక్టర్ లీవ్, అప్పుడు ఏమొస్తుంది? హ్యాడ్ లెఫ్ట్. లీవ్ లెఫ్ట్. ద డాక్టర్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ వెంట్ టు ద హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ అతను వెళ్ళిపోయి ఉన్నాడు. బై ద టైమ్ ఐ అరైవ్డ్, నేను అరైవ్ అయ్యే టైంకి దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు. హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇక్కడ సెంటెన్స్లో సెకండ్ పార్ట్లో వచ్చినప్పటికీ కూడా రెండు పనుల్లో ముందు జరిగిన పని ఏంటో చూసుకోవాలి. బై ద టైమ్ ఐ అరైవ్డ్ సింపుల్ పాస్ట్. ఐ అరైవ్డ్ సబ్జెక్ట్ ప్లస్ V2. బై ద టైమ్ ఐ అరైవ్డ్, నేను అరైవ్ అయ్యే టైంకి దే హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. హ్యాడ్ లెఫ్ట్ అనేది రావాలి అక్కడ. ఈ హ్యాడ్ లెఫ్ట్ అనేది ఇంపార్టెంట్. వి డాష్ నెవర్ డాష్ సచ్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్ ఐ వెంట్ టు కొచ్చి. నేను కొచ్చికి వెళ్ళక ముందు వరకు కూడా అంత బ్యూటిఫుల్ సన్సెట్ని నేను ఎప్పుడూ చూడలే. కొన్ని ప్లేసుల్లో సముద్రము ఉన్నప్పుడు ఆ సన్సెట్ సన్ రైజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే, స్కై అండ్ వాటర్ రెండు కలిసినట్టు ఉంటుంది. అందులో సన్ సెట్టింగ్ కానీ సన్ రైజింగ్ కానీ చాలా బాగుంటుంది. సో అలాంటి ప్లేసులు నేను కొచ్చికి వెళ్ళే వరకు కూడా సన్సెట్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఐ డాష్ నెవర్ సీ సచ్ ఎ బ్యూటిఫుల్ సన్సెట్ బిఫోర్ ఐ వెంట్ టు కొచ్చి. అంటే సన్సెట్ ఉంది, నేను కొచ్చికి వెళ్ళక ముందు ఎప్పుడు చూడలేదు అని ఉంది, అంతే కదా. బిఫోర్ ఐ వెంట్ టు కొచ్చి, ఈ కొచ్చికి వెళ్ళడం అనేది సెకండ్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్ ఏంటి? ఎప్పుడు చూడలేదు అన్నది. వి హ్యాడ్ నెవర్ seen. We had never seen such a beautiful sunset before I went to Kochi. లేదా I had never seen అనేదనే రావచ్చు. ఆర్ బిఫోర్ we went to Kochi అని కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఇచ్చి అక్కడ సింగులర్ ఇచ్చా. ఆ టెక్స్ట్ బుక్లో ఏముంది? we had never seen అని ఉంది కదా. We had never seen before I went to Kochi. అదే అలానే ఉంది. ఓకే, నెక్స్ట్. ఆఫ్టర్ దే డాష్ దే వెంట్ ఫర్ ఎ వాక్. వెంట్ ఫర్ ఎ వాక్ అని ఉంది. వెంట్ అంటే V2 కదా, సింపుల్ పాస్ట్లో ఉంది. అంటే ఒక పార్ట్ అయిపోయింది. నువ్వు రాయాల్సిన పార్ట్ హ్యాడ్ ప్లస్ V3 కాబట్టి ఆఫ్టర్ దే హ్యాడ్ ఈటెన్, ఈటెన్. ఆఫ్టర్ దే హ్యాడ్ ఈటెన్ దే వెంట్ ఫర్ ఎ వాక్. తిన్న తర్వాత వాకింగ్కి వెళ్ళారు. సెకండ్ పార్ట్ వాకింగ్కి వెళ్ళడం, వెంట్. ముందుది హ్యాడ్ ప్లస్ V3. ఓకేనా. ఓన్లీ షీ అండర్స్టూడ్ ద మూవీ బికాజ్ షీ డాష్ ద బుక్. ఓన్లీ షీ అండర్స్టూడ్ ద బుక్. షీ అండర్స్టూడ్ సింపుల్ పాస్ట్లో ఉంది ఇది ఇక్కడ. అంటే ఒక పార్ట్ అయిపోయింది. ఫస్ట్ది, దాని ముందుది ఏంటిది? ఓన్లీ షీ అండర్స్టూడ్ ద మూవీ. ఆమెకు మూవీ అర్థమైంది. ఎందుకు? ఆ అమ్మాయి ఆల్రెడీ దానికి సంబంధించి బుక్ చదివింది కాబట్టి. అంటే బుక్ చదవడమే ముందు, అర్థం కావడం తర్వాత. కాబట్టి ఆ చదివిన దానికి హ్యాడ్ ప్లస్ V3 పెట్టాలి. అప్పుడు బిఫోర్ షీ రీడ్ అని ఉంది ఇక్కడ. హ్యాడ్ ద బుక్. రెడ్ స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ మారుతుంది అంతే. రెడ్. ఓకేనా. ఇఫ్ ఐ డాష్ లెమన్స్ బై. ఓకే, ఒకవేళ నేను లెమన్స్ కొంటే ఐ వుడ్ హ్యావ్ మేడ్ లెమన్ రైస్. నిమ్మకాయలు తెచ్చుంటే నిమ్మకాయ పులిహోర చేసేదాన్ని, కానీ తేలే.
ఓకే, ఒకవేళ తెచ్చుంటే కనుక పులిహోర చేసి ఉండేదాన్ని. రెండు అవలా. ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్డ్ హార్డర్, చదువుంటే పాస్ అయి ఉండేదాన్ని. ఇప్పుడు ఫెయిల్ అయిపోయాం ఆల్రెడీ. చదువుంటే పాస్ అయి ఉండేదాన్ని అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ కూడా లెమన్స్ తెచ్చుంటే లెమన్ రైస్ చేసి ఉండేదాన్ని అంటే తేలేదు అక్కడ. ఇఫ్ ఐ హ్యాడ్ బాట్, బై బాట్ ఇందాక కూడా వచ్చింది బాట్, BYGHT. ఇఫ్ ఐ హ్యాడ్ బాట్ లెమన్స్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ లెమన్ రైస్. తెచ్చుంటే లెమన్ రైస్ చేసి ఉండేదాన్ని. ఐ డాష్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అన్ IAS బట్ ఐ బికేమ్ ఏ టీచర్. నేను ఒక IAS అవ్వాలని కలగన్నా, కానీ ఒక టీచర్ అయ్యాను. ఇప్పుడు టీచర్ కూడా అయిపోయారు ఆల్రెడీ. ఓకే, ఐ బికేమ్ సింపుల్ వాస్ట్, ఐ బికేమ్ ఏ టీచర్ సింపుల్ వాస్ట్. సో డ్రీమ్ దేని గురించి ఉంది? IAS గురించి ఉంది, కాకపోతే టీచర్ అయ్యారు. ఐ డాష్ ఆఫ్ బికమింగ్ అన్ IAS, ఐ డ్రీమ్. V3 ఏమొస్తుంది? డ్రెమ్ట్ వస్తుంది. DREAMT డ్రెమ్ట్ వస్తుంది. ఐ హ్యాడ్ డ్రెమ్ట్. I had dreamt of becoming an IAS, but I became a teacher. After they dash watched the movie, they talked about it for hours. మూవీ చూసిన తర్వాత గంటల తరబడి దాని గురించి మాట్లాడుకున్నారా? నిన్న మూవీ చూసేశారు, దాని గురించి గంటల తరబడి మాట్లాడేసుకున్నారు. నువ్వు ఎవరితోనో చెప్తున్నావు, నిన్న చూసిన మూవీ గురించి గంటల తరబడి వాళ్ళు మాట్లాడుకున్నారా? రెండు అయిపోయినాయి. గంటల తరబడి మాట్లాడుకోవడం అనేది మూవీ తర్వాత కదా. దే టాక్డ్ సింపుల్ వాస్ట్. అంటే నువ్వు హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ రాయాల. దే ఆఫ్టర్ దే వాచ్ అని ఉంది కదా, ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? హ్యాడ్ వాచ్డ్. ఆఫ్టర్ దే హ్యాడ్ వాచ్డ్ ద మూవీ దే టాక్డ్ అబౌట్ ఇట్ ఫర్ అవర్స్. మీకున్న రెండు సెంటెన్స్లోనూ ఇఫ్ క్లాజ్తో సెంటెన్స్ లేకుంటే కనుక ఉన్న రెండు సెంటెన్స్లోనూ ఒక సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది, అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది. అది రిమైనింగ్ సెంటెన్స్ ఉంటుంది చూడండి, మీకు బ్లాంక్ మ్యాక్సిమం అదే ఇస్తాడు, హ్యాడ్ ప్లస్ V3 ఇస్తాడు. ఎందుకంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి, స్ట్రక్చర్ అది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. సో అక్కడ ఉన్న బ్రాకెట్లో దాంతో V3 ఫామ్ తీసుకోవాలి మీరు. నెక్స్ట్, ద డాష్ వేకేట్ ద హౌస్ బిఫోర్ ద ఓనర్ కేమ్. ఓనర్ వచ్చేదానికి ముందు వాళ్ళు హౌస్ని ఖాళీ చేశారు. ఓనర్ బిఫోర్ ఓనర్ కేమ్, ఓనర్ కేమ్ సింపుల్ పాస్ట్. అంటే దే హ్యాడ్ vacated. They had vacated the house before the owner came. If you చూడు him, he would have helped. నువ్వు అతన్ని హెల్ప్ అడుగుండుంటే అతను చేసి ఉండేవాడు. నువ్వు అడగలేదు, చేయలేదు. ఇఫ్ క్లాస్లో రెండు అవ్వలేదు. ఇఫ్ యూ ఆస్క్ అంటే వుడ్ హ్యావ్ చేసి ఉండేవాడు, హ్యాడ్ ఆస్క్డ్. ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ హీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. అంతే. ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా ఈజీ. ఓకేనా? మీకు ఇవి దాటి అడగడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, రాసుకోండి, బుక్లో రాసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ ఏమని చెప్పాను? గతంలో ఒకటి జరుగుతూ ఉండగా ఇంకొకటి దాన్ని ఇంటరప్ట్ చేస్తుంది. ఈ ఇంటరప్ట్ చేసిన దానికి మా వెన్ వస్తుంది, జరుగుతూ ఉన్నదానికి వైల్ వస్తుంది. మీకు మ్యాక్సిమం వెన్తోనే ఇచ్చాడు, వైల్తో ఒకటే ఉంది సెంటెన్స్. ఓకేనా? ఇది జరుగుతూ ఉండగా ఇది జరుగుతుంది. అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ అనేది వస్తుంది, జరుగుతూ ఉండగా అన్నదని అదే ఇస్తాడు మీకు. ఇందులో మాత్రం పర్ఫెక్ట్లో మాత్రం పనులు రెండు గతంలోనే జరిగిపోతాయి. ఈ జరిగిన రెండు పనుల్లోనూ ముందు దానికి హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది, ఈ తర్వాత దానికి సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 అంతే. ఇవి ఓకేనా? ఇంకొక చిన్న పార్ట్ ఉంది, అది కూడా చెప్పేస్తే ఈ వీడియో ఇంతటితో క్లోజ్. రేపు నేను ఫ్యూచర్ టెన్స్ మీద చేస్తాను. ఫ్యూచర్ టెన్స్ అంటే ఇఫ్ క్లాసెస్ కూడా, ఇఫ్ క్లాస్ మీద కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. ఓకే? ఇంకా ఈ టెన్సెస్ వరకు మీరు చూసేసుకున్నారనుకోండి, ఈ మూడును 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. కీప్ వాచింగ్. నవ్ యూ సీ, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది ఏ సందర్భంలో వాడతారన్నది. పాస్ట్లో ఉండాలి, కంటిన్యూస్లో ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏ సందర్భంలో వాడతారో తెలుసా? గతంలోనే, అంటే తనకి జాబ్ వచ్చే టైంకి ఆమె అక్కడ ఒక 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉంది. 10 సంవత్సరాలు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమెకి జాబ్ వచ్చింది. తర్వాత రెండు అయిపోయినాయి. అంటే ఒకటి కంటిన్యూస్లో ఉంటుంది, అక్కడ ఒకటి జరుగుతుంది, రెండు గతంలోనే. ఓకేనా? అంటే ఇది మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్లో ఉందనుకున్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీరు ఇక్కడ చూడండి, ద డాష్ ఇన్ జపాన్ ఫర్ 10 years బిఫోర్ ది ఎర్త్ క్విక్ అక్కర్డ్.
అక్కడ ఎర్త్క్వేక్ వచ్చే టైంకి ముందు ఒక 10 సంవత్సరాల నుండి అక్కడ ఉంటూ ఉన్నారు వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటూ ఉన్నారు. తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది. ఓకేనా? 2 అయిపోయింది గతంలోనే. దానికి ముందు అంటే ఎర్త్క్వేక్ వచ్చే టైంకి అంతకు ముందు ఒక 10 సంవత్సరాలు అక్కడే ఉంటూ ఉన్నారు వాళ్ళు. గాట్ ద పాయింట్? ఓకే. 2 గతంలోనే ఉంటాయమ్మా. కొన్ని గంటల నుంచి చేస్తూ ఉన్నాడు గతంలో, అది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఇది చెప్తాను చూడండి. అప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని వాడాలి. చూడండి ఇక్కడ, ద డాష్ ఇన్ జపాన్ ఫర్ 10 years బిఫోర్ ది ఎర్త్క్వేక్. ఇక్కడ ఫర్ ద బస్ వెన్ ఇట్ ఫైనలీ, ఇది చూడండి, వెన్ ఇట్ ఫైనలీ, బిఫోర్ ద టుక్ ద బ్రేక్, బిఫోర్ ది ఎర్త్క్వేక్. ఓకే, ఆల్ అండ్ వాజ్ ఎగ్జాస్టెడ్ వెన్ ఐ అరైవ్డ్. అంత రెండు చోట్ల ఉంది. ద డాష్ ఇన్ జపాన్ ఫర్ 10 years, 10 years నుంచి ఉన్నారు. బిఫోర్ ద ఎర్త్క్వేక్ అక్కర్డ్. ఆ ఎర్త్క్వేక్ వచ్చే టైంకి ముందు నుంచే ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటూ ఉన్నారు వాళ్ళు. అట్లా అప్పుడు హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING, హ్యాడ్ బీన్ లివింగ్. దే హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ జపాన్ ఫర్ 10 years బిఫోర్ ది ఎర్త్క్వేక్ అక్కర్డ్. Jason was tired because he had been, ఫస్ట్ పర్సన్ అయినా సెకండ్ పర్సన్ అయినా థర్డ్ పర్సన్ అయినా సింగులర్ అయినా ప్లూరల్ అయినా హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING అంతే. had been jogging. I dashed for the bus for 30 minutes when it finally arrived. ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తూ ఉంటే వచ్చింది, బస్సు వచ్చింది. అరగంట నుంచి వెయిట్ చేస్తూ ఉంటే అన్నది. I had been waiting. I had been waiting for the bus for 30 minutes when it finally arrived. ఓకేనా? By the time I called her, నేను ఆమెకి కాల్ చేసే టైంకి షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఫర్ అవర్స్. మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ 7 కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ద డాష్ రన్ ఫర్ అన్ అవర్ బిఫోర్ దే టుక్ ఎ బ్రేక్. ఓకే, దే హ్యాడ్ బీన్ రన్నింగ్. దే హ్యాడ్ బీన్ రన్నింగ్ ఫర్ అన్ అవర్. వాళ్ళు బ్రేక్ తీసుకునే దానికి ముందు ఒక గంట నుంచి పరిగెడుతూనే ఉన్నారు ముందు. షీ డాష్ స్టడీ ఆల్ నైట్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ వాజ్ ఎగ్జాస్టెడ్. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఆల్ నైట్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ వాజ్ ఎగ్జాస్టెడ్. ప్రిపేర్ అవుతూ ఉంది లాస్ట్ నైట్ అంతా, ఫైనల్గా అయిపోయిందని. హీ డాష్ ట్రై టు ఫిక్స్ ద కార్ ఫర్ అవర్స్ వెన్ ఐ అరైవ్డ్. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికే గంటల నుంచి అతను ట్రై చేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు ఫిక్స్ ద కార్ ఫర్ అవర్స్ వెన్ ఐ అరైవ్డ్. అది మ్యాక్సిమం దీంతో క్వశ్చన్ రాకపోవచ్చు. ఓకేనా? కానీ ఎందుకైనా మంచిది చూసుకోండి, ఒకవేళ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇంతవరకు మీకు పాస్ట్ టెన్స్ అయిపోయిందమ్మా. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్న ఇవి అయిపోయింది. రేపు ఫ్యూచర్లో కొంచెం తక్కువే ఉంటాయి కాబట్టి ఏం చేస్తానంటే ఫ్యూచర్ని క్లాజెస్ని కలిపేసి చెప్తాను ఇంకో నెక్స్ట్ వీడియోలో. ఓకే, మీకు ఎగ్జామ్ టైంలో అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు నాకు లైక్ ఇవ్వడం వల్ల ఏంటిదంటే ఓహో చాలామంది పిల్లలకి ఇది అవసరం అవుతుంది, లైకులు కూడా బాగానే ఉన్నాయి, చాలామంది పిల్లలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా అవసరం అని నేను క్విక్గా చేయాలన్న ఇంట్రెస్ట్ నాకు కూడా వస్తుంది. మీరు నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏమి చేయకుండా అలా మ్యూట్లో ఉండి చూసి ఊరుకుంటే నాకు పెద్దవాళ్ళకి అవసరం లేదేమో అనిపిస్తుంది. యాక్చువల్గా వీడియోలు పెట్టినప్పుడు కూడా ఒక 2000 3000 అట్లా చూశారు. 3000 ఉన్నారా ఈ అవసరమైన వాళ్ళు అని నేను కొంచెం అలా కూడా కొద్దిగా నాకు కొంచెం వెనకడిగేసా. అంటే నేను జూనియర్ ఇంటర్ అప్పుడు ఫ్యూ ఇయర్స్ అగో నేను చేస్తూ ఉన్నప్పుడు అయితే కనుక వేల మీద చాలా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూసారనమాట స్టూడెంట్స్. అది ఇప్పుడు ఎందుకు తగ్గింది? అవేర్నెస్ లేకపోతే అంటే నేను ఈ మధ్యన వీడియోలు చేయడం తగ్గించానులే, అది నా వైపు నుంచి కూడా తప్పు ఉంది. కాబట్టి మీ జూనియర్ ఇంటర్ వాళ్ళకి మాత్రం ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కంప్లీట్ గ్రామర్ మన వీడియోలో అవైలబుల్గా ఉంటుంది, మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you with another best content in the next video. Till then, take care. Bye bye. Yours Sujata signing off. Love you all. Bye.